ఫ్రెండ్స్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబిఎన్ గారు చేసిన కామెంట్స్ విన్న తర్వాత నేనైతే షాక్ అయ్యాను బాస్. ఎందుకంటే ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్‌గా ఎంపికైన తర్వాత పార్టీ ఫీలింగ్స్ అనేది పక్కన పెట్టాలి. యాస్ పర్ ద కాన్స్టిట్యూషన్ ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత ఆ ముఖ్యమంత్రికి అందరూ ఒక్కళ్ళే, అందరూ సమానులే. పార్టీ ఫీలింగ్స్ అనేది ఉండకూడదు. ఒకసారి సిబిఎన్ గారు ఏం కామెంట్స్ చేశారో ఒకసారి వినండి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. ఫ్రెండ్స్, విన్నారు కదా సిబిఎన్ గారు చేసిన కామెంట్స్. అసలు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, 40 ఇయర్స్ అనుభవం ఉన్న విజనరీ సిబిఎన్ గారు ఇటువంటి కామెంట్స్ చేయొచ్చా? నాకైతే కరెక్ట్ కాదు అని అనిపించింది. ఒకసారి సిబిఎన్ గారు ఏమన్నారంటే, వైఎస్ఆర్‌సీపీ నాయకులకు గాని, వైఎస్ఆర్‌సీపీకి చెందిన ప్రజలకు గాని ఏదైనా సరే డైరెక్ట్‌గానే చెప్పారాయన. ఎవరికీ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఏమి చెయ్యొద్దు అని చెప్పి కామెంట్స్ చేశారు. ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేయకూడదు. ఎందుకంటే ఆయనకి ఆఫ్‌కోర్స్ వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ఏదైతే అభిమానించే నాయకులున్నారో, కార్యకర్తలున్నారో ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్ అనేది మర్చిపోవాలి. ఆయన రాజ్యాంగపరంగా ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి, ఆయనకి అందరూ సమానులే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజల్ని ఎలా చూడాలి, ఒకసారి గెలిచిన తర్వాత పార్టీ చూడడం, మతం చూడడం, ఏది చూడో అందరికీ మనం అమలు చేస్తున్న పథకాలు అందరికీ చేరాలి. ఏ ఫీలింగ్స్ చూడకుండగా అందరికీ వచ్చేలాగా పథకాలు చూడండి. వాళ్ళు అర్హులైతే చాలు. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా పర్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హుందాగా మాట్లాడారు ఆ టైంలో. ఒకసారి అది కూడా చూడండి. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అందాలి. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా విన్నారు కదా. ఒకసారి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కంపేర్ చేస్తే ఎవరు పొలైట్ గా ఉన్నారు, ఎవరు పబ్లిక్ సైడ్ మాట్లాడుతున్నారు అనేది ఒకసారి గ్రహించండి. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడారు అంటే పార్టీ చూసి పని చేయండి. మన పార్టీ అయితేనే పని చేయండి. వైఎస్ఆర్‌సీపీకి చెందిన వ్యక్తి అయితే పని చేయొద్దు అని చెప్పి డైరెక్ట్‌గా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కామెంట్ చేశారు అంటే ఇంక గల్లీలో ఉన్న కార్పొరేటర్లు గాని, గట్టు మీద కూర్చున్న నాయకులు ఇటువంటి వాళ్ళందరూ ఏ విధంగా బిహేవ్ చేస్తారు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలతో గాని, వైఎస్ఆర్‌సీపీకి ఓట్లు వేసిన 1,40,00,000 మంది ప్రజలను ఏ విధంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారనేది చాలా బిగ్ క్వెషన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. అంతేకాదు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌కి కంపెనీస్ రావాలి అంటే చీఫ్ మినిస్టర్ యొక్క బిహేవియర్ గాని, చీఫ్ మినిస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ అసలు రాష్ట్రానికి చెందిన చీఫ్ మినిస్టర్ ఎలా ఉన్నారు, ఆయన మాటలు ఎలా ఉన్నాయి, దాని మీదే డిపెండ్ అయ్యి కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వన్ సైడెడ్‌గా ఆ పార్టీకి సంబంధించిన సైడ్‌గా మాట్లాడుతూ ఉంటే వచ్చే కంపెనీస్ గూడా రావు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయాలు, పార్టీలు అయన్నీ పక్కన పెట్టాలి. కంప్లీట్‌గా ప్రజాసేవకి అంకితం అవ్వాలి. మరి ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న సిబిఎన్ గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది నేనైతే షాక్ అయ్యాను బాస్. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.